నేడు అందరూ ఓట్ల కోసం డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఆర్థిక భవిష్యత్తును కాపాడేవారు, అత్యంత మేలు చేసేవారు ఎవరో ఆలోచన చేయండి. భవిష్యత్ తరాలకు మంచి చేసేవారు, ఉపాధి అవకాశాలు చూపేవారికే పట్టం కట్టండి. ఏపీని కులాల క్షేత్రంగా మార్చకండని మొత్తుకుంటున్నా ఎవరు వినటం లేదు. మీ కులం కూడు పెట్టదు. మీ పిల్లల కోసం మంచి నిర్ణయం తీసుకోండి. నిర్భయంగా ఓటు వేయండి. మంచి చేసే వారిని ఎన్నుకోండి అని లోక్సత్తా జయప్రకాష్ నారాయణ అన్నారు. దాంతో కులాన్నే సమీకరణకు వాడుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇందాక అన్నాను నేను. ఈవేళ రేపు పొద్దున్న పత్రికల్లో వెంటనే రకరకాల దుమారాలు వస్తాయి. సోషల్ మీడియాలో జేపీ గారు కూడా ఫలానా కులము, ఫలానా మతము. మన కర్మ కొద్దీ ఈ దేశంలో పుట్టిన ప్రతి వాడికి ఒక కులం అంటుంది, ఒక మతం అంటుంది. కానీ మనందరం చూడవలసింది ఒక మనిషి చరిత్రను. మహాత్మా గాంధీని వైశ్యుడని, అంబేద్కర్ని దళితుడని చెప్పంటే మనం అవమానం చేసుకుంటున్నాం. పుట్టుక మన చేతుల్లో లేదు, బతుకు మన చేతుల్లో ఉంది. పుట్టికే బతుకుని శాసిస్తే ఇంకా జాతికి అర్థం లేదు, ఈ రాజ్యాంగానికి విలువ లేదు. మనం చూడాల్సింది ఒక మనిషి మాట్లాడినప్పుడు ఎలాంటి జీవితం, ఎలాంటి విశ్వసనీయత, ఆలోచనలకి, మాటలకి, చేతలకి మధ్య ఏ మేరకు అంతరం ఉన్నది, అది చూడాలి తప్ప నువ్వు ఏ ఊళ్ళో పుట్టావు, ఏ కులంలో పుట్టావు. తెలంగాణలో నేను నివసిస్తున్నాను కాబట్టి కొన్ని సందర్భాల్లో నేను కటువైన మాటలు చెప్తే ఆయన ఆంధ్ర ప్రాంతంలో పుట్టాడు ఆయనకి ఎందుకు అంటారు. మళ్ళీ రేపొద్దున వాళ్ళు మంచి పని చేసినప్పుడు మీరు చెప్పింది మంచి అంటే జేపీ గారు కూడా ఏ మాట అన్నాడు అంటారు మళ్ళీ వాళ్ళే. అదే మనుషులు. మనకి చాలా ఈ నోటికి అర్థం పర్థం లేదు. నేను చాలా పచ్చిగా చెప్తున్నాను, ఎందుకంటే పచ్చిగా చెప్పకపోతే అర్థం కాదు. నేను చాలా ఫ్రాంక్గా చెప్తున్నాను. ఈ మాటలు అందరి మనసుల్లో ఉన్నాయి, ఎవడో ఒకటి చెప్పాలి కదా. నిజము చెప్పినవాడు నిజము చెప్పనినాడు ప్రజకు జరుగుని కీడు. ప్రతివాడు ఊరికే సన్నానకులకి పైపైన మాట్లాడితే సమాజం నష్టపోతుంది. తెలుగునాడు చాలా నష్టపోయింది. 9 ఏళ్ల క్రితం ఇక్కడ విజయవాడ నగరంలోనే చెప్పాను, ఆనాడు చెప్పాను, మీరు కులాల కురుక్షేత్రంగా ఈ రాష్ట్రాన్ని మారుస్తున్నారు. వేరే పార్టీ అధికారంలో, ఈ పార్టీ ఆ పార్టీ అనవసరం నాకు. బహిరంగంగా చెప్పాను విజయవాడ సమావేశంలో. కాబట్టి దీనిలో ఈ కులమా ఆ వర్గం అనేది. సమాజంలో కొంతమంది అయినా కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని అధిగమించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సమాజం బతుకుతుంది. ఆ కోణంలోంచి మూర్ఖంగా చూసి వాస్తవాలను పక్కన పెట్టద్దు. అన్ని వర్గాల ప్రజల్ని కోరుతున్నాను, మీ గురించి, మీ కుటుంబాలను గురించి ఆలోచించండి. మీ కులం మీకు కూడి పెట్టదు. మీ కుటుంబం కావాలి, మీకు మీ పిల్లల భవిష్యత్తు కావాలి, మీ ఆదాయాలు కావాలి, మీకు అవకాశాలు కావాలి. ఇంకొక మాట చివరికి వచ్చే ముందు, నిర్భయంగా ఓటు వేయండి. నచ్చిన పార్టీకి ఓటు వేయండి, నమ్మిన పార్టీకి ఓటు వేయండి, కానీ నిర్భయంగా ఓటు వేయండి. ఈ మాట చెప్పాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవాలి. ఎన్నికలు నిర్వహించిన వాడిని నేను. అసెంబ్లీ స్థాయిలో కావచ్చు, పార్లమెంట్ స్థాయిలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, అలాగే ఇతర రాష్ట్రాల పరిశీలకులు కావచ్చు, దేశమంతా ఎన్నికలు చూసినవాడిని, ఎన్నికల్లో పాల్గొన్నవాడిని, పోటీ చేసినవాడిని, ప్రపంచంలో ఎన్నికల్ని పరిశీలించిన వాడిని చాలా దేశాల్లో. నా దేశంలో, నా రాష్ట్రంలో, నేను పుట్టిన రాష్ట్రంలో, పెరిగిన రాష్ట్రంలో నిర్భయంగా ఓటేయండి, భయం లేదని చెప్పాల్సిన అవసరం వస్తుందని అనుకోవాలి. ఇన్నేళ్ల తర్వాత నిస్సంకోచంగా ఓటు వేయండి, విధిగా ఓటు వేయండి. ఇంట్లో కూర్చోబోకండి. ఇంట్లో కూర్చోవడం ప్రజాస్వామ్యానికి హాని చేస్తుంది. నేను చెప్పిన మాటలు ఇష్టం లేకపోతే వేరే వాళ్ళకండి, మీ ఇష్టం. కానీ ఓటు వేయండి, భయం లేకుండా ఓటు వేయండి. మన దేశంలో ఎన్ని పొరపాట్లు ఉన్నా కూడా జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు, స్థానిక ఎన్నికలు, బై ఎలక్షన్లు, రకరకాల విన్యాసాలు జరుగుతున్నాయి, మనందరికీ తెలుసు ఏం జరుగుతుంది. కానీ ఒకసారి రాష్ట్రం మొత్తంలో జాతీయ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇప్పటిదాకా మన అనుభవం ఏంటంటే, ఎన్ని పొరపాటున్నా కూడా పరిపాలన యంత్రాంగం కానీ, ఎన్నికల సంఘం కానీ, ఎన్నికల సంఘం అంటే వేరే ఎక్కడో లేదు, పరిపాలన యంత్రాంగం అంతా ఆనాటికి ఎన్నికల సంఘం కింద పనిచేస్తుంది. మిగతా సందర్భాల్లో ఎన్ని పొరపాటున్నా కూడా ఎన్నికలు వచ్చేసరికి మన పరిపాలన యంత్రాంగం పక్షపాతానికి అతీతంగా సమర్థంగా పనిచేసే చరిత్ర ఉన్నది మనకి. ఆ సంస్కృతి ఉన్నది. భయపడకండి, ధైర్యంగా వేయండి. ఈవీఎంలు ఏమన్నా ఉంటాయి, ఇవన్నీ కూడా పూర్తిగా అసత్యపు మాట. ఇదే ఈవీఎంలతో ఎన్నో పార్టీలు గెలిచినా, ఎన్నో పార్టీలు ఓడిపోయినాయి. ఓడిన వాళ్ళు ఓడినప్పుడు ఈవీఎంలు దండయాత్ర చేశారు, మళ్ళీ అదే ఈవీఎంలతో ఢంకాబాజాయించి గెలిచారు తర్వాత. అప్పుడు ఎవరో మాట్లాడాల వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా పిచ్చి మాట.
ఒక ప్రజాస్వామ్యం ఈ దేశంలో చాలా లోపాలు ఉన్నాయి. నేను చెప్పినంత గట్టిగా ఈ దేశంలో లోపాలను గురించి ఎవరో మాట్లాడాల, కానీ మనది లోపాలు ఉన్నప్పటికీ కూడా బలమైన సజీవమైన ప్రజాస్వామ్యం. దానిలో నాకు ఏమాత్రం సందేహం లేదు. లోపాలను సరిదిద్దాలి, కానీ ప్రజాస్వామ్యం లేదు. ఎన్నికల్లో ఫలితాలనే గుర్తించను అన్న పరిస్థితి వస్తే సమాజం చాలా ప్రమాదంలో పడుతుంది. అలాంటి మూర్ఖులు ఎవరన్నా ఉంటే, ఏ పార్టీ వాడైనా, ఏ స్థాయి నాయకుడైనా సరే, వాళ్ళ మెడలో వంచండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి, నోరు మూయించండి. ఎందుకంటే సమాజం మొత్తానికి వాళ్ళ వ్యక్తిగత కాంక్షతో, అధికార లలసతో, స్వార్థంతో సమాజానికి తీవ్రమైన హాని తలపెడుతున్నారు. మరి ఎజెండా ఏమిటి? ఖచ్చితంగా అభివృద్ధి కావాలి, పెట్టుబడులు కావాలి, సంక్షేమ అభివృద్ధి సమతూకం కావాలి, ఆర్థిక క్రమశిక్షణ కావాలి. కానీ మన రాష్ట్ర సమితులకు ఒక ప్రత్యేకంగా దాంతోపాటు అనుబంధంగా ఆలోచించాలి. ఒకటి, ఆంధ్రప్రదేశ్కి చాలా హామీలు ఇస్తే కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. మధ్యలో అడ్డుపడింది. ఒకళ్ళ మీద ఒకడు ఆరోపణలు చేసుకుని ఎన్నికల అస్త్రంగా వాడుకున్నారు, కానీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు సమగ్రమైన ప్రయత్నం జరగలేదు. ఇది జాతీయ స్థాయిలో కేవలం తెలుగు వాళ్ళు కాకుండా దేశ స్థాయిలో తెలుగుయేతరులు నిపుణులైన వాళ్ళు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులకు పనిచేసిన వైకే అలాగ్, సుప్రసిద్ధ ఆర్థికవేత్త, ప్రణాళిక మంత్రిగా పనిచేశారు జాతీయ స్థాయిలో. అలాగే ప్రణాళిక సంఘం సభ్యులుగా పనిచేసిన వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి, జాతీయ స్థాయిలో ఆర్థికవేత్తలు. సరే, మన రెండు రాష్ట్రాల్లో అనుభవం ఉన్నటువంటి పరిపాలన దక్షులు, ఆర్థికవేత్తలు నిష్పాక్షికంగా తయారు చేసిన నివేదిక. దీని ప్రాతిపదికనే 2014-15 సంవత్సరానికి ఎంత మనకి బాకీ రావాలి రెవెన్యూ డివిజన్ చెప్పినది ప్రామాణికంగా అంచనా వేశాం. నేను ఆనాడు అంచనా వేసింది మాకు 10,493 కోట్లు రావాలని చెప్పాను. కొద్ది నెలల క్రితం వచ్చింది. ఎంత వచ్చింది తెలుసా? 10,461 కోట్లు వచ్చింది. బస్తీ మెసవాల్ కాదో చెప్పండి, మీరు చూసి చెప్పండి. 2019లో వెలువరించాము. దీనికి లోక్సత్తా కట్టుబడి ఉన్నది. ఇది సాధించాలి. అందున ఈవేళ జాతీయ స్థాయిలో ప్రధానమంత్రిగా గారు నాయకత్వం వహించే పార్టీ కూటమిలో భాగస్వామి కాబట్టి రేపు పొద్దున విజయం సాధించగా ఇళ్ళకు కానీ పండుగ కాదు, ఇవి సాధించాలి. పోలవరం ప్రాజెక్టు ఉంది ఉదాహరణకి. అరే 3 రాష్ట్రాలకి 4 రాష్ట్రాలకి పనికొచ్చే ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ వస్తే గోదావరి నుంచి మనకు గ్రావిటీతో నీళ్ళు వచ్చేస్తే పట్టిసీమ ఎత్తిపోతల అవసరం లేకుండా నిల్వ ఉంచుకునే అవకాశం వస్తే ఈ కృష్ణా జలాల్ని ఎగువన ఊళ్ళో పుష్కలంగా వాడుకోవచ్చు. రాయలసీమకు వాడచ్చు, కోస్తాంధ్రలో నీళ్ళు అవసరమైన ప్రాంతాలకు వాడచ్చు. అటు తెలంగాణకి లాభం, కర్ణాటకకి లాభం, మహారాష్ట్రకి లాభం. అంతా చాలా శరవేగంగా జరిగింది. తర్వాత ఏమీ జరగకుండా ఆగిపోయింది. ఎంత విచిత్రం ఇది! ఎంత ఆత్మహత్య సదృశ్యం! అలాగే ఇతర మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు ఎంత ఆగిపోయినాయి. రోడ్లు ఎంత నిస్సారంగా అయిపోయినాయి ఎన్ని చోట్ల చూసినా కూడా. 2024లో ఉన్నామా లేకపోతే 1994లో ఉన్నామా అర్థం కాకుండా పోయింది మనకి. ఎంత సిగ్గుచేటు! దాంతోపాటు ఆర్థిక క్రమశిక్షణ కావాలి. ఇందాక చెప్పాను, 2 రాష్ట్రాలు ఉటంకించాను. దాని మీద జాతీయ స్థాయిలో ప్రతి రాష్ట్రాన్ని విశ్లేషిస్తూ ఓ సమగ్రమైన పత్రాన్ని లోక్సత్తా వెలువరించింది. వెంటనే ఒక్కరోజున క్రమశిక్షణ సాధ్యం కాకపోవచ్చు, కానీ 2-3 ఏళ్లలో ఆర్థిక పరిస్థితి చక్కబెట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ రెవెన్యూ లోటు 2 ఏళ్ల క్రితం 41,000 కోట్ల రూపాయలు ఉంది. 43,500 కోట్లు ఉంది. చివరి అంకెలు మనకు రాలేదు, ఇంకా 23-24 అంకెలు మార్చి ఇంకా కాలేదు కాబట్టి సవరించిన అంకెల ప్రకారం 32,000 కోట్లు ఉంది. మరి వచ్చే సంవత్సరం అవుతుందో ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. బడ్జెట్లో ఏదో కొంత అంకెలు పెట్టారు. బడ్జెట్ల అంకెలు వాస్తవాలకి సరిపోవచ్చు. అప్పులు 20% ఉండాలి. ఒక రాష్ట్ర జిఎస్డిపిలో, రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 20% అప్పులు ఉండాలి. అది నామ్, ఎఫ్ఆర్బిఎం చట్టం కదా. అంతకంటే ఎక్కువైనట్టయితే అప్పుల భారం పెరిగి, వడ్డీల భారం పెరిగి రాష్ట్రం దివాలా తీస్తుంది. అందున రెవెన్యూ లోటు ఉందంటే అర్థం ఏంటి? అప్పులు చేసి పప్పు కూడా తింటున్నాం. అప్పులు ఈవేళ ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసిన అప్పులు కానీ, ప్రభుత్వం ప్రత్యక్షంగా చూపెట్టకుండా ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు, వేరే రకరకాల సంస్థల పేరుతో, కానీ వాళ్ళకి ఏమి డబ్బులు లేవు, ప్రభుత్వమే చెల్లించాలి. అవి కానీ కలిపితే ప్రభుత్వ లెక్కల ప్రకారమే
22-23 లెక్కలు ఉన్నాయి, తర్వాత లెక్కలు ఇవ్వాల ప్రభుత్వం. 43% ఉన్నది, 20% ఉండాలి. దీనిలో ఇంకా కొన్ని అంకెలు లేవు. ఏమిటి అంకెలు లేనిది? బాకీలు. నాకు అందిన సమాచారం ప్రకారం, విశ్వసనీయ సమాచారం ప్రభుత్వం బయట పెట్టాలి ఇవాళ కానీ ఎన్నికల తర్వాత కానీ, 1,00,000 కోట్ల రూపాయల పైచులకు బాకీలు ఉన్నాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు పనులు చేసి పాపం వాళ్ళు చిన్న కాంట్రాక్టర్ ₹1 కోటి రాకపోతే మునిగిపోతాడా? ప్రభుత్వం నుంచి ఉపాధిని కోరకుండా చాలా కష్టపడి పెట్టుబడి పెట్టి ప్రభుత్వం డబ్బులు రాకుండా కూడా కాంట్రాక్ట్ పొంది పని చేసి పెట్టి అయిపోయింది, డబ్బులు ఇవ్వట్లేదు. అలాగే బకాయిలు చెల్లించాల్సి ఉన్నాయి, ఉద్యోగులు కావచ్చు, ఇతరులు కావచ్చు. 1,00,000 కోట్ల పైచులకు ఉన్నాయి, ఎంత ఉందో సరిగ్గా తెలియదు. ఇవన్నీ కలిపితే 50% దాటుతోంది. 20% ఉండాలి. ఒక్కరోజు దీన్ని అదుపు చేయలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అదుపు చేసి తీరాలి. ఆర్థిక క్రమశిక్షణ కావాలి. దానికి లోక్సత్తా పూర్తిగా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ కట్టుబడి ఉన్నది. మూడోది, అభివృద్ధి కేవలం హైదరాబాద్ నగరానికో అమరావతి నగరానికో పరిమితం అయితే చాలు. అమరావతి ఖచ్చితంగా కావాలి. రాజధానిగా మాత్రం లేదు. అంత చర్చించే రాజధాని చుట్టూ తిరుగుతుంది. మాకు అంత రాచరిక స్వభావం ఉంది మన దృష్టిలో. రాజధాని కాదు ముఖ్యం. అక్కడ ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ, ఆధునిక యుగంలో మీకు ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ లేకపోతే పెట్టుబడులు రావు. ప్రపంచ స్థాయి టాలెంట్ మీ రాష్ట్రంలోకి రాదు. వాడు ఎక్కడ బాగుంటే అక్కడికి పోతారండి. నాకు ఇప్పుడే చెప్తున్నారు, వజీర్ గారు చెప్తున్నారు, ఇక డాక్టర్లు కూడా బాగా విదేశాల్లో కనుక నైపుణ్యం పోతే హైదరాబాద్ పోతున్నారండి, మాకు విజయవాడ రావట్లేదని చెప్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో టాలెంట్ పెట్టుబడులు కావాలంటే అత్యున్నత ప్రమాణాల ఒక సిటీ ఉండటం అవసరం. ఉన్న సిటీని బాగు చేయడం కష్టం. విజయవాడ గొప్ప సిటీ, మనందరూ గర్వించే నగరం. అందరికీ సిటీ అంటే విజయవాడ మా చిన్నప్పుడు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే గ్రామాల నుంచి పెరిగినాయి, కొన్ని గ్రామాలు కలిసి పెరిగినాయి. కాబట్టి మౌలిక సదుపాయాలు ఒక స్థాయి నుంచి మీరు బాగు చేయలేరు. మీరు ఇరుకైన రోడ్లు, సందులు, గొంతులు అనివార్యం ప్రతి పట్టణంలో. అంతే. హైదరాబాద్లో ఎప్పుడైతే మీకు హైటెక్ సిటీ నిర్మాణంలో నేను కీలక పాత్ర వహించాను. చంద్రబాబు నాయుడు గారు తర్వాత అద్భుతమైన కృషి చేశారు, దేశానికి తలమానికంగా. తర్వాత వచ్చిన నాయకులు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇతర కాంగ్రెస్ నాయకులు కానీ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కానీ బ్రహ్మాండంగా చేశారు. హైటెక్ సిటీ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, ఇతరమైన కావచ్చు. అక్కడ చూస్తే మీకు ఈ దేశంలో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, జపాన్లో ఉన్నారా తేడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఆ స్థాయిది కావాలి, కానీ దాంతోనే తృప్తి పెడితే చాలదు. అంచేత 100 చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. అన్ని రకాల మరుగు సదుపాయాలు కల్పించి చిన్న చిన్న నైపుణ్యాలు ఉన్న యువతకి, గ్రామాల నుంచి వచ్చిన యువతకి అందరూ పొలమంటూ అమరావతికో, విజయవాడకో, విశాఖపట్నానికో, హైదరాబాద్కో, చెన్నపట్నానికో తరలిపోవాల్సిన అవసరం లేకుండా అక్కడే ఒక ఉపాధి దొరికింది అనుకోండి, మనకు బంధువులు ఆలనా పాలన ఉంటారు. అక్కడ 15,000 రూపాయలు వచ్చినా కూడా హాయిగా బతకచ్చు. మహానగరానికి పోతే 30,000 వచ్చినా మీకు పట్టించిన వాళ్ళు లేరు, మీకు బంధువులు లేరు, కష్టం వస్తే ఆదుకునే వాళ్ళు లేరు. ఆ కోవిడ్ నేపథ్యంలో మీకు గుర్తుందో లేదో, కోవిడ్ వచ్చినప్పుడు మీరంతా పత్రికల్లో బ్రహ్మాండంగా రాశారు. లక్షల మంది గ్రామాలకు తిరిగి వెళ్తుంటే ఎన్ని కష్టాలు పాలైనారు. అక్కడ ఉండేవాళ్ళు కూడా పాపం కుటుంబాలతో ఉండే అవకాశం కూడా లేదు. 190 మంది అలా వచ్చేవాళ్ళు, తక్కువ స్కిల్స్తో వచ్చేవాళ్ళు, తక్కువ ఆదాయం వస్తుంది, కుటుంబాలతో ఉండే శక్తి కూడా లేదు. ఎక్కడో చోట పంచం తలదాచుకోవటం, ఒంటరి కాకపోతే 10 ఏళ్ళు 15 ఏళ్ళు సమాజానికి చాలా అరిష్టకరం. ఇది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది, సమాజాన్ని దెబ్బతీస్తుంది, రాజకీయాన్ని అస్థిరపరుస్తుంది. కాబట్టి మహానగరాలు కొన్ని కావాలి. నేను దానికి వ్యతిరేకంగా అది కావాలని గట్టిగా కోరుతున్నాను. దాంతోపాటు చిన్న పట్టణాల అభివృద్ధి కావాలి. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం, అక్కడ రవాణా ముఖ్యంగా సులభంగా ఏర్పాటు చేయటం, రోడ్లు, విద్యుత్తు, మురుగునీటి పారుదల, మంచినీళ్ళు, వరద నీటి పారుదల. ఉన్న కొద్దికి వర్షాలు పెరుగుతున్నాయి కొన్ని సందర్భాలు, అకాల వర్షాలు గల వరద నీటి పారుదల, మంచి ప్రమాణాల విద్య, ఆరోగ్యం, చిన్న చిన్న పరిశ్రమలు, ఉపాధి కల్పన కోసం ఏర్పాట్లు ఉంటే మిగతాది ప్రైవేట్ రంగం నుంచి వచ్చేస్తుంది. ఎక్కడ చూసినా అవకాశం ఇస్తే రోడ్డు రాగానే వెంటనే లేఅవుట్లు వేసేస్తున్నారు. పల్లెటూళ్ళలో కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వస్తుంది, మిగతా వాళ్ళు వస్తారు. పల్లెటూరు బదులు ఎక్కడంటే జీవితం బాగుంటుంది, ఊళ్ళో పొలం చూసుకోవచ్చు, పని చూసుకోవచ్చు, ఇక్కడ పని చేసుకోవచ్చు, కాదు ఊళ్ళోనే ఉండొచ్చు, ఇక్కడ కొంచెం ఖర్చు అయితే 10 నిమిషాలు ఇక్కడికి వచ్చేయచ్చు. మొత్తం పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. ఈ దయనీయంగా ఉండదు, ఈ భయంతో ఉండదు. కాబట్టి 100 చిన్న పట్టణాలు, ఈ 3 పార్టీల నాయకుల్ని కోరుతున్నాను. కేవలం యథాస్థితి కొనసాగిస్తే లాభం లేదు. ఒక పార్టీ మరో పార్టీ వస్తే ఏదో అద్భుతం జరుగుతుంది అనుకోకూడదు. ఒక స్పష్టమైన వ్యూహం ఉండాలి. 100 చిన్న పట్టణాలు కావాలి. వచ్చే 5 ఏళ్ళు మన శక్తి మొత్తాన్ని కూడా ఈ 100 చిన్న పట్టణాలు పెంచి ప్రతి ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో కూడా చిన్న చిన్న నైపుణ్యంతోనే హాయిగా ఇక్కడ బతకగలం.
ఈ ఊళ్ళో నాకు అవకాశం దొరుకుతుంది, వ్యవసాయం చూసుకుంటున్న పరిస్థితి కల్పించాలి.